ఇప్పుడు ఐటీ కంపెనీలకి ల్యాండ్స్ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక కంపెనీ అయినా తీసుకొచ్చారా అండి? ఇప్పుడు వీళ్ళ కంపెనీలు తెచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎక్కడన్నా ఏ కంపెనీ తేలేదే, ఉన్న కంపెనీ తేలిసారు అక్కడికి. చదువు లేదు, సబ్జెక్ట్ లేదు, ఎవరికో మంత్రి ఇచ్చేస్తారండి. ఆ మంత్రి ఏం చేస్తాడు? ఏదో టమాటో సాస్ అని ఒక కంపెనీ తెచ్చాడు. ఎంతవరకు నడిచిందట ఆ సాసు? ఇంట్లో కూర్చుని మనం బటన్ నొక్కాం కదా అంటే అవదు. బటన్ కాదు, బటన్తో పాటు జరిగిన అభివృద్ధి ఏంటి? ఆయన 2 స్లాబ్లు పెట్టాడు. ఒకటి ఏంటంటే 50 లక్షలకు ఒకటి పెట్టారు పర్ ఏకర్. ఇంకో ప్రైమ్ లైన్ ఉన్నదంటే 1 crore రూపీకి పెట్టాడు. మన మాజీ ఎంపీలాగా 95% ఈడు తీసుకొని 5% రైతులకి ఇచ్చాలని ఏం చేయలేదు వీళ్ళు. గత వైసీపీ ప్రభుత్వం అనేటప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని తీసుకొని రాలేదు. తీసుకొని రాకపోగా అలాంటిది ఇప్పుడు కూడా వాళ్ళు తీవ్రమైన ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్ గారి మీద చాలా తక్కువ రేటుకి ఇచ్చారని చెప్పేసి ఇలా ప్రచారం చేస్తున్నారు. అంటే దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు అలా అనేది చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన కానించి ప్రతి ఒక్క మహిళలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళు కంపెనీలు ఈ పలానా కంపెనీస్ పెడతాం, టమాటా కంపెనీ, ఎగ్స్ కంపెనీ, కొన్ని కంపెనీస్ పెడతానని చెప్పారు రుషికొండ దగ్గర. కానీ ఆ కంపెనీస్ ఏవి కూడా రాలేదండి. లోకేష్ బాబు గారు వచ్చాక ఈ ఆ కంపెనీస్ అన్నిటి మీద దృష్టి పెట్టారు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ కూడా పెడతారండి. ప్రతి చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగులు అందరికీ కూడా ఏ చదువుకున్నారో వాళ్ళకి ఆ ప్రొఫెషన్ దాన్ని బట్టి వాళ్ళకి ఆ జాబ్ ఇస్తారండి. లోకేష్ బాబు గారిని తక్కువ అంచనా వేయొద్దు ఎవరనో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ ప్రభుత్వం చాలా బాగుందండి. ప్రతి మహిళలు, ప్రతి ఒక్క ప్రజల్లో కూడా మంచి అవగాహన వచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐటీ కంపెనీలు రావడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉందంటారు? ఐటీ కంపెనీలు రావడం వల్ల చాలా మంచిగా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యోగం అంటూ వస్తదండి. చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేయగలిగితే వాళ్ళకి ఆ ఐటీ కంపెనీలు చదువుకుని చాలా మంది ఇప్పుడు రోడ్డు మీద అందరూ కూడా డిగ్రీలు, ఇంజనీరింగ్ కూడా చేసి ఉంటున్నారు. అలా ఆటోలు అయ్యి వేసుకొని ఉంటున్నారు సార్. ఇలాగ ఐటీ కంపెనీలు అవి వచ్చాయనుకోండి, వాళ్ళకి ఉన్న చదువు బట్టి వాళ్ళకి ఒక జాబ్ అంటూ వస్తా కదా సార్. ఆ జాబ్ బట్టి వాళ్ళు పలానా ప్రభుత్వం రాబట్టి పలానా లోకేష్ బాబు వల్ల మేము ఈ రోజు మా బిడ్డల్ని పెంచుకుంటున్నాము, మా తల్లిదండ్రులు పెంచుకుంటానా అని చెప్పేసి అలా జాబ్ చేసుకుంటారు సార్. ప్రభుత్వ భూముల్ని అమ్మేశారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం, వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం ఇది కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదండి. ప్రభుత్వ భూములు అంటే అప్పట్లోనే ఆ ప్రభుత్వం వచ్చేటప్పుడు చాలా భూములు అమ్మేసుకున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చాక అలా జరగనివ్వట్లేదు అనేసి అలా అందరి మీద ప్రచారం చేస్తున్నారు సార్. లోకేష్ బాబు గారి మీద, వాళ్ళ మీద, ఈ టీడీపీ ప్రభుత్వం మీద అలాగే వాళ్ళు ఆ బుర్ర జల్లుతున్నారు సార్. సరేనండి, ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక కంపెనీ అయినా తీసుకొచ్చారా అండి? ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు. నిరుద్యోగులందరూ రోడ్డు మీద తిరుగుతున్నారండి. ఒక్క ఉద్యోగం లేదు. ఇప్పుడు లోకేష్ బాబు గారు 20 లక్షల మందికి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తారండి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి? ఏమీ చేయలేదు. గత ప్రభుత్వం ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఐటీ కంపెనీలు ఎన్నో రూపకల్పనలు చేసి తీర్చిదిద్దాము, తీసుకువచ్చాము అని చెప్పేసి అయితే కేవలం పేరుకు మాత్రమే బిల్డింగ్లు చూపించారు. కానీ ఒక కంపెనీ కూడా అందులోని ఉండే పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలని ఇక్కడ చూపిస్తూ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం అక్కడ చూపిస్తూ ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేశారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చారని చూపించమని చెప్పండి. ఆ ఐటీ కంపెనీ ఇలాగా వచ్చింది, ఒకరు కూడా ఉద్యోగం ఇచ్చారని చూపించమనండి, అప్పుడు మేము మాట్లాడతాం సార్. అసలు ఒకరు కూడా ఉద్యోగం వచ్చినట్టుగా లేదు. ఐటీ కంపెనీ వచ్చి పెడతామని అలా మాటలే గానీ ఏది లేదు సార్. ఇప్పుడు ఆ ప్రభుత్వం అసలు ఏ ఐటీ కంపెనీలు పెట్టలేదు, ఏది చేయలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఐటీ హబ్ కి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చామని చెప్పేసి ఏవో నామబోటగా కంపెనీలు తీసుకొచ్చి దాన్ని యథావిధిగా కొనసాగించి కొన్ని రోజుల తర్వాత మూసివేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు కంపెనీలని తీసుకొచ్చి ఐటీ భూములకి కోసం అని కొన్ని భూములు కేటాయించడం కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ఛానల్స్ లో కావచ్చు, అంటే తీవ్రమైన సరే దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వైసీపీ వాళ్ళకి పని లేదండి. వాళ్ళ మైండ్ పాడైపోయింది. ఎందుకంటే అధికారం పోయిన దగ్గర నుంచి వాళ్ళకి ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఆ పార్టీ కూడా క్లోజ్ అయిపోద్ది కొద్ది రోజుల్లో.
ఉండదు. అది వాళ్ళ బాధ. రెండు పద్ధతులు ఉంటాయండి ఎక్కడైనా కూడా. ఒక పద్ధతి ఏంటంటే కన్విన్స్ చేసి కేసు గెలుచుకోవడం అని మా భాషలో చెప్తున్నాను. మేము ఏం చేస్తామంటే కన్విన్స్ చేసి జడ్జి గారిని కన్విన్స్ చేసి మా క్లయింట్ కి న్యాయం జరిగే విధంగా చేస్తాం. అది చేయలేని పక్షంలో మేము ఏం చేస్తాం, కన్ఫ్యూజ్ చేసేస్తాం జడ్జిని. ఎందుకంటే మా క్లయింట్ కి న్యాయం జరగాలి. ఆ విధంగా వీళ్ళు ఏంటంటే ఎలాగ అధికారంలో రాలేరు, రావడానికి ఎక్కడ అవకాశం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేస్తాడు, ఇగో 29లో వచ్చేస్తాడు, మళ్ళీ మీ అంతు చూసేస్తామని అంటున్నారు. అవన్నీ బోగస్. అవి ఏం జరగదు. నాకు తెలిసి 29 వరకు పార్టీ కూడా ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఆ అక్కస్ తోటి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మంచి పనిని చెడగొట్టాలి. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఐటీ కంపెనీలు తెచ్చి తక్కువ రేటుకి ఇచ్చేస్తానండి. ఇప్పుడు వీళ్ళ కంపెనీలు తెచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎక్కడన్నా ఏ కంపెనీ తేలేదే, ఉన్న కంపెనీ తెలిసారు అక్కడికి. వాళ్ళు భయపెట్టి బెదిరించి వాళ్ళ భూములు లాగేసుకొని వాళ్ళ వ్యాపారాలను లాగేసుకుంటే వాళ్ళు భయపడి పారిపోయారు. మీకు అమర్ రాజా బ్యాటరీ కావచ్చు, లేకపోతే జాకీ కంపెనీ జర్మనీ కంపెనీ కావచ్చు, లేకపోతే ఏ మోటార్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల. హీరో హోండా కూడా ఇక్కడ పెట్టవలసింది. ఇవన్నీ కూడా ఎందుకు వీళ్ళు బెదిరింపు ద్వారా వల్ల పోయారు. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి ఇక్కడ G23 సమితి పెట్టారు. 40 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తాం అన్నారు. ఏంటిది అది బొమ్మల్లో చెప్తున్నారు. అదంతా బోగస్. వాళ్ళు ఎలాగ తేలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, దాన్ని ఎలాగైనా పాడు చేయాలి. అందుకనే తక్కువ రేటుకి ఇచ్చేసారు, 90 పైసలకి ఇచ్చేసారు ఎకరం అంటాడు. కూడదుగానే మాట కండం గల్లా వీళ్ళు అంతా వైసీపీ వాళ్ళు కండం మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఎప్పుడు కూడా ఏ పెట్టుబడిదారునైనా సరే విదేశీ పెట్టుబడిదారుని మన రాష్ట్రానికి పిలవాలంటే, వాడు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి తక్కువ రేటుకి వచ్చేటట్టు వాళ్ళకి బెనిఫిట్ చూపిస్తేనే ఏ పెట్టుబడిదారుని ఇక్కడికి వస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఏ పెట్టుబడిదారులు ఇన్వైట్ చేసినట్టు అయితేనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ సిటీ తాలూకా వాల్యూ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే కూడా ఆటోమేటిక్ గా సిటీ వాల్యూ పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే తక్కువ రేటుకి ఇస్తారు. మరి తక్కువ రేటు కాకపోతే ఎక్కువ రేటుకి ఎవడుకుంటాడండి? ఏ పెట్టుబడిదారు కొండు. ఫస్ట్ వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని తక్కువలో చూపించినట్టు అయితేనే, అన్ని ఉంటాయని చూపించినట్టు అయితేనే ఏ పెట్టుబడిదారునని ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ విధంగా సిటీ తాలూకు వాల్యూ పెరుగుతుంది. ఆ విధంగా ఇన్కమ్ పెరుగుతుంది. విదేశీ ఇన్కమ్ వస్తుంది మనకి. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఆయన నాలెడ్జబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఫారెన్ లో చదువుకొని వచ్చాడు, వరల్డ్ బ్యాంక్ లో జాబ్ చేశాడు. ఆయన బ్యాంక్ లో చేసి వచ్చాడు కాబట్టి, వరల్డ్ బ్యాంక్ లో చేసి వచ్చాడు కాబట్టి ఆయన నాలెడ్జ్ ఏంటంటే ఐటీ కంపెనీ ఎవరినైతే తీసుకొస్తే మనకి ఫీజిబిలిటీగా ఉంటుంది, మన రాష్ట్రానికి ఏ విధంగా లాభం ఉంటుంది అని ఆలోచించి ఆయన తీసుకొస్తున్నాడు. అంతే తప్ప నీ 90 పైసలకి ఇచ్చాడు, 60 ఎక్కడ ఇవ్వలేదండి. ఆయన 2 స్లాబ్లు పెట్టాడు. ఒకటి ఏంటంటే 50 లక్షలకు ఒకటి పెట్టారు ఫర్ ఏకర్. ఇంకో ప్రైమ్ లైన్ ఉన్నదంటే 1 crore రూపీకి పెట్టాడు. మాజీ ఎంపీ లాగా 95% ఈడు తీసుకొని 5% రైతులకి ఇచ్చి అలా ఏం చేయలేదు వీళ్ళు. మనమైనా సరే మనం వ్యాపారం చేస్తాం, అమెరికా వెళ్తాం, వ్యాపారం చేయాలనుకుంటాం. మనం ఏంటి ఆలోచిస్తాం? ఆ గవర్నమెంట్ మనకి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందని చూస్తాం కదా. ఆడకపోతే పక్క రాష్ట్రం ఎవడు పడితే పక్క దేశం ఏం పెడుతున్నాడని అది చూస్తాం. మనం ఎప్పుడు కూడా పెట్టుబడిదారు ఏ విధంగా ఆలోచిస్తాడంటే తక్కువగా లేబర్ వస్తుందా, టెక్నీషియన్ తక్కువగా వస్తారా, తక్కువ రేటుకి వస్తారా, తక్కువ రేట్లో ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ ప్లేస్ తక్కువగా వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉందా, ఎయిర్ ఫెసిలిటీస్ ఉందా, సీ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటే ఏ పెట్టుబడిదారు సరే ఎక్కడ పెట్టుబడి పెట్టినా దాన్ని వీళ్ళు అర్ధరాంతం చేసి 90 పైసలకి ఇచ్చేసారు, 5 పైసలకి ఇచ్చేసారు. ఏటి ఇచ్చేస్తారండి వీళ్ళకి చాక్లెట్ ఇచ్చేయాలి, 5 పైసలు చాక్లెట్ తీసి ఇచ్చేయాలి. అవన్నీ కూడా బోగస్. లోకేష్ చేస్తున్నది మంచి పని. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకంత స్కిల్డ్ పర్సన్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది, విదేశీ ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా ఫారెన్ కంపెనీలు అన్ని ఇక్కడికి వస్తాయి. లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలోని 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు ఆయన. అంటే ఈ క్రమంలోనే ఎలాగైనా సరే ఉద్యోగాలు రావాలి అనే ఆలోచనతో ఐటీ హబ్లు కావచ్చు, ఐటీ కంపెనీలతో మాట్లాడి తీసుకొని రావడం కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే ఆయన ఎన్నో మంచి పనులకి శ్రీకారం చుడుతున్నప్పుడు ఇలాంటి వైసీపీ నాయకులు సోషల్ మీడియాలోని దుష్ప్రచారం చేయడం, దాన్ని మీరు అసలు ఏ విధంగా అనుకుంటున్నారు? ముందు వైసీపీ వాళ్ళు ఎవడైతే ఇలా దుష్ప్రచారం అరెస్ట్ చేయమని చెప్తాను నేనైతే. ఆ విధంగా రాష్ట్రం తాలూకా పరువు తీసేస్తాను ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ ఉన్న మీకు ఓట్లు వేసిన ప్రజలకి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి. ఆయన అన్నాడు కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి అన్నారు కాబట్టి 20 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి కదా. స్కిల్ పర్సన్ డిఫరెంట్ ఇక్కడ ఐటీ కంపెనీ కానీ లేదా సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది. ఓన్లీ టెక్నీషియన్స్ కాదండి, లేబర్ కూడా ఉంటది, పనిచేసే వాళ్ళకి కూడా ఉంటది. అలాగే షాపులు వస్తాయి, లాడ్జెస్ వస్తాయి. స్పేర్ పార్ట్లు పెట్టడానికి పెట్టుబడిదారు ముందుకు వస్తారా, స్పేర్ పార్ట్ షాపులు పెడతారా, అందులో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా? ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎప్పుడైనా కూడా. అంతేగాని ఇది తక్కువకి ఇచ్చేస్తున్నాడు ఏంటి అసలు? పెట్టుబడి వచ్చి వాళ్ళు వెనక తగిలాడు అనమాట. వీళ్ళు చేయలేకపోయారు. అది సామెత ఉంటది, అమ్మ పెట్టదు అడుగు తినేదని. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పెట్టలేపారు, చేయలేపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పేసి తీసుకురాకపోగా ఇప్పుడు ఐటీ కంపెనీలకి
ల్యాండ్స్ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వంపై అంటే అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకి కానీ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 11 ఇచ్చారు. ఆ 11 చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. గత చంద్రబాబు నాయుడు టైంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీ ఎన్ని ఉండేయో ఒకసారి రికార్డు చూసుకోండి. అక్కడ రేవంత్ రెడ్డి మొన్న కూడా చెప్తున్నారు, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్తున్నారంటే చేసిన పని, ఆనాడు ఎన్టీ రామారావు చేసిన పని ఏం చేశారు? పేదవాడి రైస్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఐటీ పరిశ్రమల్ని ఒకటి ఎల్లగొట్టారు. ఎందుకు ఎల్లగొట్టారండి? వాళ్ళకి ఇచ్చే కంపెనీల మీద 70% వీలు కట్ట వైసీపీ వాళ్ళకి, 30% ఐటీ కంపెనీలకి. ఎవడు ఉంటాడండి? వేల జీతాలు ఇచ్చి ఐటీ కంపెనీ నడపగలరా? నడపాలంటే వాళ్ళకి కావాల్సిన వనరులు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, బంగ్లాలు ఇవ్వాలి, బిల్డింగ్లు కట్టేసి ఇవ్వాలి. కట్టలేకపోయిన పక్షంలో వాళ్ళు కట్టుకుంటారు. దానికి తగ్గట్టు సరైన అగ్రిమెంట్ ఇచ్చి నిలబెట్టవలసింది పోయి ఉన్న కంపెనీలన్నీ ఎల్లగొట్టేశారు. ఐటీ రంగాన్ని పునాది వేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఐటీ రంగాన్ని విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎక్కడ ఐటీ రంగం అనేది జీరో అయిపోయింది. దాన్ని పునరుద్ధరించదిద్దాలనే కూటమి ప్రభుత్వం ఈ రోజు పూర్తి స్థాయిలో కంకణం కట్టుకొని వాళ్ళకుండే ఒప్పందాలు ఏంటంటే, మా పిల్లలకి ఇక్కడ మేము ల్యాండ్ అయితే ఇస్తాం, గవర్నమెంట్ లీజుకి ఇస్తాం. లీజు ఎంతవరకు అంటే కొంతవరకు పరిమితి ఉంటుంది. ఎంత 50% పైగా మాకు లోకల్ గా ఉండే మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాతే మీరు అవుటర్స్ తేవాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలు చాలా మంది ఐటీలో చదువుకొని ఇప్పుడు షాపులంట, కొట్లంట, చిన్న ఆఫీసుల్లోని కంపెనీలంట, చదువు ఒకటైతే చేసే పని ఇంకొకటి. ఏది గత్యంతరం లేదు, బతకాలి కదా. అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పిల్లల దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వచ్చిన కంపెనీలకి అగ్రిమెంట్ చేసుకొని 50% 40% గవర్నమెంట్ కానీ ఇక్కడ లంచాలు తీసుకున్నారనో, కమిషన్లు తీసుకున్నారనో, అమ్ముడు పోయారనో జరగడానికి ఎవడ అబ్బ సొమ్ము కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము. మీరు నిలదీసేదేంటి? మీ ఆధిపత్యం కోసం మీరు నిలదీస్తారు, మీ ఉనికిని కాపాడడం కోసం వైసీపీలు నిలదీస్తారు తప్ప మరేం కాదు. ఐటీ రంగాన్ని మాత్రం ఈ రోజుకి ఆ రోజుకి చంద్రబాబు నాయుడు ఆయన బతుకున్నా రేపొద్దున్న కాలం కలిసిపోయినా ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఏ కీర్తి అయితే మిగిలిందో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఐటీ రంగంలో ఆ కీర్తి ప్రతిష్ట ఆయనకే మిగులుతుంది. చంద్రబాబు నాయుడుకి చదువు లేదు, సబ్జెక్ట్ లేదు, ఎవరికో మంత్రి ఇచ్చేస్తారండి. ఆ మంత్రి ఏం చేస్తాడు? ఏదో టమాటో సాస్ అని ఒక కంపెనీని తెచ్చాడు. వాళ్ళు లీజుకి ఇచ్చారు. ఎంతవరకు నడిచిందట ఆ సాసు? ఇవన్నీ జగన్ ఫోటోలు వేసుకోవడం కోడిగుడ్ల మీద. ఏంటంటే ఇది మరీ ఘోరంగానా? టమాటో సాసు అది కంపెనీ అట, అదో కంపెనీ అండి. ఇప్పుడు ఐటీ అనేది ప్రపంచంలో అందరూ చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, డాక్టర్లు చదువుకుంటున్నారు. ఆ జగన్ గారి భార్య అని అంటే సోషల్ మీడియాలోనో మాట్లాడింది అది అందరికీ తెలిసే కదా. ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, జైలుకి పంపించారు, తగిన శిక్ష పడేటట్టు ఆయనకి చేసి ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకోవాలనుకున్నారు తప్ప ఇక్కడ ఉండిపోయారు. లేకపోతే ఆయన దేశవ్యాప్తంగా ఆయన నాయకుడని ఆ రోజే కొనయాడారు. ఎన్టీ రామారావు గారిని ఆ రోజుల్లో కొనయాడాడు, ఈ రోజు కూడా కొనయాడాడు. ముందు భావి తరాలకి పిల్లల భవిష్యత్తు చూపించే విజన్ ఉన్న నాయకులు ఎవరు ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు నువ్వు ఐటీ రంగంలో అమ్మేసుకున్నావు, కమిషన్లు తీసుకున్నావు, అలాగే లోకేష్ ని కోటా ప్రభుత్వమే బురద జల్లితే అది మీ అవివేకం తప్ప మరొక ఆలోచన లేనే లేదు. నిజంగా మీరు దూరదృష్టితో ఆలోచిస్తే గనక వాళ్ళు ఇలాంటి ఐటీ కంపెనీలు ఇంకో కొన్ని ఎక్స్ట్రా వేరే డిపార్ట్మెంట్లు కూడా తెచ్చి అందరూ చదువుకున్న పిల్లలు కంపెనీలు తెమ్మని ప్రోత్సహించండి. దాని మీద డిమాండ్ చేయండి. నువ్వు గత 5 సంవత్సరాలు కంపెనీలు బెంగళూరుకి, చెన్నైకి తరలిపోతుంటే చూస్తూ ఉన్నావు, చోద్యం చూస్తూ ఉన్నావు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ కంపెనీ తీసుకొస్తామని చెప్పేసి తీసుకురాకపోగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళని ప్రభుత్వ భూముల్ని అసెట్ చేసి కంపెనీలను ముందుకు తీసుకొని వచ్చి 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలన్నది లోకేష్ గారి ఆలోచన. అలాంటప్పుడు అంటే ఈ భూములను అమ్ముకున్నారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే 5 సంవత్సరాల క్రింద ఐటీ మినిస్టర్ గా ఉన్న కోడిగుడ్ మంత్రి ఇప్పుడు వచ్చి కోడి గుడ్డెట్టింది అన్నారు కానీ పిల్లలు పెడుతుంది అన్నారు కానీ ఇప్పుడు వచ్చి జాబ్స్ అయితే తీయలేదు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మన ఐటీ శాఖ మినిస్టర్ గారు మన ఇక్కడ ఐటీ సజ్జలో ల్యాండ్స్ ఇచ్చి టాటా వాళ్ళకి తర్వాత లూలుకి కొన్ని కంపెనీలకి సైట్ ఇచ్చిన వల్ల
చదువుకున్న వాళ్ళకి అందరికి జాబ్స్ వస్తున్నాయి. టాటా వాళ్ళు 20,000 జాబ్లు ఇస్తా ఉన్నారు, అలాగే రూలి వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. ఇంకా మనకి జాబ్స్ వస్తే మనకి ఫ్యూచర్ లో బాగుంటది కదా. ఐటీ వాళ్ళకి ఇస్తేనే కదా మనకి జాబ్స్ వస్తాయి, కంపెనీకి ఇస్తేనే కదా మనకి జాబ్స్ వస్తాయి. ఒకంట ల్యాండ్ ఒకంట మీరు ఇక్కడ అటెండ్ అంటే ఎలాగవుతుంది. మళ్ళీ మొన్న ఏప్రిల్ 20వ తారీఖున మహా డిఎస్సి పోస్టులు తీశారు టీచర్స్ కి. చాలా యువతకి చాలా బాగుంది. 2018 రిలీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ 5 సంవత్సరాలు లేవు కదా. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం మాత్రం చాలా బాగుందన్న. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఐటీకి ఒక తీసుకొని రాకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ హబ్ కోసం అని చెప్పేసి ఐటీ కంపెనీలకి ప్రభుత్వ భూమిని ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? కుటుంబ ప్రభుత్వం వచ్చాక భూములు అమ్మేసుకున్నారా అనే విషయాన్ని అని చెప్పేది ఖండించాలి. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ వస్తుందండి? ఇవాళ ఐటీ జెస్ లో ఎకరం ఇవాళ 10-15 నుంచి 20 కోట్ల రూపాయలు ఉంది. వాళ్ళకి అక్కడ కావాలంటే 10-15 ఎకరాలు కావాలంటే ఇంత ఇన్వెస్ట్ చేసి ఎవరు వస్తారు చెప్పండి? ఒక కంపెనీ పెట్టాలంటే ఎంప్లాయ్మెంట్ కి చేయాలంటే ఒక 100 కోట్ల రూపాయలకి 10 ఎకరాలు కావాలంటే ఒక 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడ వద్ది? మనం ప్రభుత్వ పరంగా మనం సాయం అందిస్తే ఉద్యోగం, నిరుద్యోగం లేకుండా ప్రభుత్వం ఒక ఎంప్లాయ్మెంట్ కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని నెరవేర్చాలంటే మనం ఎలాగ ఇవ్వాలి, ఎలాగ ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రయత్నిస్తే నిందలు మోపడానికి ఇదివరకు వాళ్ళు ఐటీ మీద ఏమీ పెట్టింది లేదు. ఐటీ భూముల్ని ఎలా లాక్కుందామని చూశారు వైకాపా ప్రభుత్వం వాళ్ళు. అందులో నిస్సందేహంగా చెప్పొచ్చు ఏ అభివృద్ధి వచ్చింది విశాఖపట్నానికి. ఇదివరకు చెప్పారు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళిపోయి, హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది, లేకపోతే కొన్ని కంపెనీలు పేర్లు చెప్పకూడదు. ఆ పేర్లు చెప్పకుండా ఉన్న దాన్ని ఇవాళ మనం చెప్పుకోవాలి. మనం వచ్చినవన్నీ పోనీయన్నీ మనం బ్యారేజ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎన్ని రాబోయే టీసీఎస్ వస్తుంది అన్నారు. టీసీఎస్ వస్తుందంటే ఉత్తిని వస్తుందా? మనం ఇంకో రాష్ట్రం పట్టుకెళ్తుంది, లేకపోతే అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళతో తగ్గగా పోరుగా మనం ప్రయత్నించాలంటే మనం ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండా మనం వాళ్ళు రమ్మంటే ఏ కంపెనీ రాదు. మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయాలి. అన్నిటికీ విధమైన సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారు? మనకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి? మన పిల్లలకి ఉపాధి ఎలా కలుగుతుంది? చదువుకున్న బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళకి రోడ్ల మీద ఏదో పని చేసుకుందాం అనుకునే పరిస్థితికి వస్తే దయనీయ పరిస్థితిలో ఉంటే ఇవాళ మీరు దాన్ని ఖండించకుండా భూములు అమ్ముకున్నారు, భూములు లీజుకి ఇస్తారు. దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. అదేమి అమ్మేసుకున్నట్టు కాదు. రూపాయికి ఇస్తే అదేమి అమ్మేసుకున్నట్టు కాదు. మీరు ఎవరికి ఇచ్చారు? రూపాయికి 2 రూపాయలకి పేటాధిపతులకి వాళ్ళకి భూములు ఇచ్చారు. దానివల్ల ఏమవుద్ది చెప్పండి? వాళ్ళకి ఏమన్నా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లేకపోతే ఏం వస్తుంది? ఇవ్వచ్చు, దేవాలయాలకి ఇవ్వచ్చు. అలా కాకుండా పేటాధిపతులకి వాళ్ళకి సొంతంగా వాళ్ళకి ట్రస్టులు మెయింటైన్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఎన్నో కోట్ల విలువైన రూపాయికి ఇచ్చిన భూముల్ని ఇవాళ మీరు అది ఖండించుకోకుండా ఇవాళ ఐటీకి ఇచ్చారంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ఇచ్చారు తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు దాన్ని అలాంటి చౌకబారు విమర్శలు చేయకండి. ఏదైనా రాష్ట్రానికి మంచి ఉపకారమైన ఉపాధికి ఏదైనా అవకాశాలు ఉంటే మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు ఇలా జరుగుతుంది, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వంలో ఇలా వెళ్తే బాగుంటుందని సజెషన్ ఇవ్వండి, తప్పేం లేదు. అభివృద్ధికి నోచుకోరు. ఇవాళ అభివృద్ధికి వస్తున్నప్పుడేమో విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మీరు చేస్తుంటే అది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు విశాఖపట్నానికి అభివృద్ధిలో ముందుండటానికి అందరూ ప్రజాప్రతినిధులు సహా అందరూ కూడా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నారు, దాన్ని ఏదో ఒక ఎంప్లాయీస్ అందరికీ అది వచ్చేదాన్ని మనం కల్పిస్తున్నాం. మనం ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవాళ ఏ ఎంప్లాయీ మీరు సమీక్ష పెట్టారు చెప్పండి? దేని మీద సమీక్షలు పెట్టారు మీరు? ఇదివరకు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరుగుతున్నాం చేస్తున్నాం అని చెప్పి ప్రజలకు ఎప్పుడైనా చెప్పింది విధానం ఎప్పుడైనా ఉందా? ఇవాళ ఎక్కడికక్కడికి ఏ టీవీలో చూసినా ఎప్పుడు ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేసుకుంటుంటే తెలుస్తుంది. రోజు పేపర్లు చదవండి, మీడియా చూడండి, అన్నిట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంట్లో కూర్చుని మనం బటన్ నొక్కాం కదా అంటే అవదు. బటన్ కాదు, బటన్ తో పాటు జరిగిన అభివృద్ధి ఏంటి, అభివృద్ధితో పాటు మన సంక్షేమం అభివృద్ధులు ఎన్ని రెండు జోడెద్దులు లాంటివి. అవి మనం ఇచ్చేసామంటే కాదు, ఇచ్చేదానికి ప్రజల నుంచి ఏమి వస్తే ట్యాక్సుల రూపంలో వస్తుందని ఆలోచించి ముందుకెళ్ళాలి. మనం పంపిణీ చేయటం ఒకటే కాదు, పంపిణీతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉండాలి. ఆర్థిక అభివృద్ధి లేకపోతే రాష్ట్రం మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇవాళ గత ప్రభుత్వంలో 25-30 ర్యాంకుల్లో ఉన్నాయి. ఒక్కో ర్యాంకుని 2వ స్థానంలో పంచాయతీరాజ్ ఉంది, ఇవాళ 2వ స్థానంలో ఉంది, లేకపోతే ఐటీ ఉంది. ఇవాళ అలా ప్రతిదీ ఒక్కో ర్యాంకులు ఎంత అలా పెరుగుతున్నాయి చూడండి, విశ్లేషించుకోండి. ర్యాంక్స్ పెరగడం అంటే మనం ఇచ్చే ర్యాంక్స్ కాదు, అవి ఏదో నేను లేకపోతే బయట ప్రజానికి ఇచ్చే ర్యాంక్స్ కాదు, గవర్నమెంట్ ఒక సెక్టార్ లోంచి వచ్చిన ర్యాంక్స్ ఇవి. ఆ ర్యాంక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం ఎవరు ఏమంటే ర్యాంక్స్ ఇచ్చామంటే ఎవరు ఏదీని అదొక స్ట్రక్చర్ నుంచి రావాలంటే దానికి చాలా కష్టపడి పనిచేసే తత్వం
బాగుండాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. ఇవాళ ఉపాధికి మనం ఏమి చేస్తే సలహాలు ఇస్తే బాగుంటుందని అందరిని అడుగుతున్నారు. అందరు అడిగినప్పుడు మీరు ఎందుకు సలహాలు ఎవరో వైకాపా వాళ్ళు కొన్ని పార్టీ పరంగా లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది, రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ఇలాగని చెప్పడానికి మీకు మనసు రావట్లేదే. దానికోసం మీరు విమర్శకే ఉన్నారు తప్ప అభివృద్ధిలో మీ సలహాలు పాటించడానికి స్వీకరిస్తానికి ఉన్నారు. హెల్ప్ లైన్ డెస్క్లు ఉన్నాయి, మీరు సలహాలు ఇవ్వండి, ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని చెప్పండి, ఆనందిస్తారు ప్రజలు. అంతేకాని ఏ రోజు అక్కడ జరిగిందా ఈ కేసుల కోసం చూస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం మీరు ఎప్పుడైనా మీరు ప్రకటిస్తున్నారా? కేసులు పెట్టాలంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు దానికి వెనకంజే ఉంది. ఇవాళ ఏదన్నా ఎక్కడన్నా తప్పుని ఎత్తి చూపి దానికి ఇదే చేస్తున్నారు తప్ప విద్యారంగంలో కానీ ఇవాళ సంస్కరణలు ఎన్నో విద్యారంగంలో ఇవాళ ఎంత సంస్కరణలు ఎప్పుడు అప్డేట్ గా చేస్తున్నారు. ఒకటే కాదు, మీరు చూడండి, ఒకటే కాదు, పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత వెళ్ళి వచ్చి పంచాయతీలో కూడా రాజకీయాలు కాదు, రాజకీయాలు కాకుండా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అంతేకాని అక్కడ ఏ గవర్నమెంట్ ఎవరున్నారో ఏ ప్రెసిడెంట్ ఉన్నారో అని కాదు, ఆ ప్రెసిడెంట్కి విలువ ఇవ్వండి అంటున్నాడు, లేకపోతే ఆ మనుషులకి విలువ ఇవ్వండి అంటారు. ఎంపీటీసీ జడ్పీసీ వాళ్ళందరికీ నిన్న సెమినార్ లో బహిరంగ చెప్తున్నారు ఆయన, మీకు పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా సార్ ప్రాజెక్ట్ వచ్చింది, ఒక పోలవరం ప్రాజెక్ట్ వస్తే రైతులు నష్టపోకుండా ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ అని చెప్పి వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు ఒక సెక్టార్ లో పెడతారు. వాళ్ళకి అలాగా భూములు ఇవ్వమంటే ఒక ప్రాజెక్ట్ వస్తుందా? నీటికి వసతులు, నీటి రానున్న రోజుల్లో యుద్ధాలు దేనికి జరుగుతాయి? నీటి కోసమే జరుగుతాయి. అలాంటి ముందు చూపుతో ఎన్ని ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎన్నిటి కోసమో ఇవాళ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని మీరు అందరూ గమనించండి. ఒక ప్రాజెక్టే కాదు, మన ఐటీ కాదు, ఇక్కడ మనకు ఉండే వాటర్ రిసోర్స్ ని ఎలాగుంది, ఏది ఉపయోగించుకోవాలి. వైకాపా గవర్నమెంట్ లో ఒక ప్రాజెక్టులు 80% పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రాజెక్టులు పూర్తయింది అని కనీసం 20%, 10% పూర్తి చేయకుండా ఉన్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. మీరు చూసుకోండి పేరున. మన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున ఒకే రోజున డిఎస్సి ఫలితాలు మనకి దానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఇవాళ మనకి 16,000 చిల్లర ఉద్యోగాలకి మన నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పనివి చెప్పినవి అన్ని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.